హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @Dana Collections 235. ఈరోజు వీడియోలో మరొక కొత్త డిజైన్తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ డిజైన్కి 3mm ట్రయాంగిల్ అండ్ 3mm రౌండ్ కుందన్స్ అండి. అలాగే మనకి 3mm స్క్వేర్ కుందన్స్ అనమాట. ఈ డిజైన్కి ఈ 3 కుందన్స్ని మనం యూజ్ చేస్తున్నాము. అలాగే గ్లూ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ గ్లూ అండి. 2 కలర్స్ని మనం యూజ్ చేస్తున్నాము. ఒకటి పింక్, ఇంకొకటి ఎల్లో అనమాట. ఇది ఎంబ్రాయిడరీ థ్రెడ్ అని చెప్పేసి ఈ ఎంబ్రాయిడరీ థ్రెడ్ని మనం యూజ్ చేస్తున్నాము. సిల్క్ థ్రెడ్కి KIP అని ఉంటుంది. సో మనకి థ్రెడ్ డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి ఇవి అండి డీటెయిల్స్. ముందుగా మనము ఈ డిజైన్ని, ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్ని మేక్ చేసుకోవడానికి 2 కట్ బ్యాంగిల్లో ఒక కట్ బ్యాంగిల్ అనేది మనం తీసుకుని, మిడిల్ బ్యాంగిల్ కదా ఇది, పింక్ కలర్ మన సిల్క్ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాము. పింక్ కలర్ థ్రెడ్ ఏదైతే ఉందో అది మనము 20 లైన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. 20 లైన్స్ దారాన్ని మనం తీసుకుని, మిడిల్ బ్యాంగిల్ ఏదైతే ఉందో కట్ బ్యాంగిల్, 2 కట్ బ్యాంగిల్, సో గమ్ అనేది వేసుకుని గట్టిగా స్టిక్ చేసేసి ఈ థ్రెడ్ని అనేది చుట్టుకోవచ్చు. దీనికి 2 టైప్స్ ఉంటాయి కదండి థ్రెడ్ని మనం చుట్టుకోవడానికి. సో మీకు ఎలా అయితే పర్ఫెక్ట్గా ఉందో ఆ వేలో మీరు అనేది ఈ థ్రెడ్ని చుట్టుకోవచ్చు అనమాట. అలాగే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, నేను స్టార్టింగ్ నుంచి వీడియోస్ పెడుతున్నాను కదా, మీరు అలాగ ట్రై చేస్తూ ఉంటే మీరు కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది మేక్ చేయడంలో పర్ఫెక్ట్ అయితే అవుతారు. అలాగే న్యూగా ఎవరైనా థ్రెడ్ బ్యాంగిల్స్ని బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే సో కొన్ని టిప్స్ కూడా మన దానిలో చెప్పడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేస్తే నేను అవి కూడా చెప్తూ ఉంటాను. చూడండి, ఈ మిడిల్ బ్యాంగిల్లో సో మొత్తం థ్రెడ్ అనేది చుట్టుకుంటాం అయిపోయిన తర్వాత లాస్ట్లో గమ్ వేసి యాక్సెస్ అంతా కట్ చేసేసుకుని గమ్ వేసి నీకు స్టిచ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట మిడిల్ బ్యాంగిల్. మిడిల్ బ్యాంగిల్ పక్కన మనము 2 సైడ్ బ్యాంగిల్స్ని యూజ్ చేస్తున్నాం. ఎల్లో కలర్ బ్యాంగిల్ యూజ్ చేస్తున్నాం. అలాగే సేమ్ ఎల్లో కలర్ థ్రెడ్ని మనం యూజ్ చేస్తున్నాం. ఏ బ్యాంగిల్ అయితే మనము ఏ కలర్ యూజ్ చేస్తున్నామో అదే బ్యాంగిల్ని మనం యూజ్ చేయడానికి ట్రై చేసినట్లయితే లుక్ అనేది బాగుంటుంది అనమాట. నియర్గా ఉన్న కలర్స్ కూడా మనము చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే రిపీటెడ్గా అవే ఉండవు కాబట్టి కొంచెం నియర్గా మనము సెలెక్ట్ చేసుకున్న బ్యాంగిల్స్ థ్రెడ్ ఒకటైతే సరిపోతుంది అనమాట. ఇవి సైడ్ బ్యాంగిల్స్కి ఎల్లో థ్రెడ్ కూడా మనము 20 లైన్స్ అయితే తీసుకోవటం జరిగింది. 20 లైన్స్ అనేది తీసుకుని గమ్ అనేది వేసుకుని సైడ్ బ్యాంగిల్స్కి ఇలా రౌండ్గా అనేది థ్రెడ్ని మనం ర్యాప్ చేసేసుకోవాలన్నమాట. ఇలా అనేది చుట్టుకున్న తర్వాత చూడండి, రిమైనింగ్ యాక్సెస్ అనేది దారాలు మిగులుతాయి కదా, నీట్గా అనేది కట్ చేసేసుకుని ఇక్కడ మనము కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసేసి స్టిక్ చేసేసుకున్నాము. సైడ్ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇది ఎల్లో కలర్ థ్రెడ్తో సైడ్ బ్యాంగిల్స్ అనమాట. చూడండి, ఒకదానికి డిజైన్ ఉంది కదా, అది నేను ముందలే మేక్ చేశాను. సో ప్యాటర్న్ చూపించడానికి నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. మిడిల్లో పింక్, 2 సైడ్స్ అనేది ఎల్లో. సో మిడిల్ బ్యాంగిల్ పైన ఇప్పుడు మనం డిజైన్ ఎలా వేయాలో కూడా, ఇది న్యూ డిజైన్ కదా, ఎలా వేయాలో కూడా మనము నేర్చుకుందామండి. ముందుగా రౌండ్గా ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది తీసుకొని మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ 3mm కుందన్స్ ఉన్నాయి కదా, అవి అనేవి 6 కుందన్స్ అయితే మనకి ఇలా రౌండ్ అనేది అతికించుకోవడానికి అయితే పడతాయండి. 6 కుందన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇది 2 కట్ బ్యాంగిల్ కాబట్టి 6 వచ్చాయి. అదే 1 కట్ బ్యాంగిల్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనము 1 కట్ అడ్జస్ట్ చేసుకుంటే ఎలాగైనా అతికించుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 కట్ బ్యాంగిల్ పైన రౌండ్ రావడానికి 6 కుందన్స్ అయితే మనకి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ట్రయాంగిల్ కుందన్స్తో అయితే రౌండ్ మనం ఫినిష్ చేసేసాం అనమాట. ఇక్కడ మిడిల్లో కొంచెం గ్యాప్ లాగా మనకి హైలైట్ అవుతుంది కదా, ఇది కవర్ చేయడానికి మధ్యలో మనం కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసుకొని ఇక్కడ 3mm రౌండ్ కుందన్ ఉంది కదా, అది కనుక మనము ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నట్లయితే చూడండి లుక్ ఇంకా చాలా ఎలిగెంట్గా అవుతుంది. ఇలా సింపుల్ టిక్స్ అనేది మనకి ఐడియా అనేది ఉంటే సో ఇంకా మంచి లుక్ రావడానికి అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది మిడిల్లో అయితే ట్రయాంగిల్ టైప్ అయితే అయిపోయింది. సో తర్వాత మనము ఒక సైడ్న స్క్వేర్ కుందన్ అంటే 3x3mm అండి నేను తీసుకున్న కుందన్స్ అన్నీ కూడా. స్క్వేర్ కుందన్ ఒకటి అనేది అడ్జస్ట్ చేసుకొని స్క్వేర్ కుందన్కి
మనకి ఆపోజిట్న 3 mm రౌండ్ కుందన్స్ అయితే మనము స్టిక్ చేసేసుకోవాలి. ఈ 3 అనేది స్టిక్ చేసిన తర్వాత ఇంకొక ఫైనల్ లుక్గా కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసి ఇక్కడ కూడా మనకి 3 mm రౌండ్ కుందన్ ఒకటి ఇచ్చేసాము అంటే మనకి ఒక సైడ్ ఫినిష్ అనేది లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఒక సైడ్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఈ రౌండ్కి ఇంకొక సైడ్ కూడా మనము సేమ్ ప్యాటర్న్ అనమాట. స్క్వేర్ కుందన్ ఏదైతే ఉందో అది మనం ఇలా అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. స్క్వేర్ కుందన్ని మనం స్క్వేర్ లాగానే అతికించాలని ఏం ఉండదు. మనకి ఇటు సైడ్ తిప్పితే డిజైన్ బాగుంటుందో అలా అనేది అతికించుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఈ స్క్వేర్ కుందన్ ఇచ్చేసిన తర్వాత ఇటువైపు కూడా ఇటు సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. స్క్వేర్ కుందన్ ఇచ్చేసి 3x3 రౌండ్ కుందన్స్ అనేవి 3 అనేది ఇచ్చుకుని ఫైనల్ లుక్గా మనము డిజైన్ అనేది ఫినిష్ చేయడానికి మనము ఇంకొక రౌండ్ కుందన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ రౌండ్ కుందన్ అనేది మనము అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇది టోటల్ డిజైన్ అనమాట. ఇలా 4 times మనము ఈ బ్యాంగిల్కి అనేది ఇవ్వవలసి ఉంటుంది. మొత్తం బ్యాంగిల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది గ్లూ ఉన్నప్పుడు సో మనం వెంటనే చేసినప్పుడు ఈ గ్లూ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది అనమాట. సో డిజైన్ అయితే ఇది చూడండి గ్లూ అంతా అనేది కంప్లీట్ అయ్యాక మనకి క్లియర్ అయిపోయిన తర్వాత అలా ఉంటుందన్నమాట బ్యాంగిల్. ఇప్పుడు సైడ్ బ్యాంగిల్కి మనం డిజైన్ చూద్దామన్నమాట. సైడ్ మనం ఎల్లో తీసుకున్నాం కాబట్టి సో ట్రయాంగిల్లో మనకి కుందన్స్ ఉన్నాయి కదా అవి ఆపోజిట్గా అంటే నేను అడ్జస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆపోజిట్గా అనేది మనము అతికించుకోవాలన్నమాట. ఆపోజిట్ అతికించుకుంటే 2 అనేది మనకి డైమండ్ షేప్ లాగా అనేది ఫామ్ అవుతుందన్నమాట. డైమండ్ షేప్ లాగా ఇలా ఫామ్ అయిన తర్వాత సో 2 sides ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 3 mm రౌండ్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేది మనము అతికించుకోవాల్సి ఉంటుంది. సో పెన్ ఏదైనా పర్లేదు, మీ దగ్గర అనేది కుందన్స్ పెన్నే అవసరం లేదు. ఏ పెన్ అయినా కొంచెం దానికి గమ్ అనేది అతికించుకొని ఇలా సో మనకి కుందన్స్కి అనేది స్టిక్ చేసుకుని ఇక్కడ అతికించుకుంటే పర్ఫెక్ట్గా అనేది కుందన్స్ స్టిక్ అవుతాయి అన్నమాట. చూడండి డిజైన్ అయితే ఇది సైడ్ బ్యాంగిల్స్కి ఇలా అనేది మనకి రౌండ్గా 5 అనేది వస్తాయి డిజైన్స్. చూడండి కంప్లీట్గా 5 times అయితే నేను ఈ స్టోన్స్ అనేది అతికించుకోవడం జరిగిందనమాట. సో మీకు అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు స్కేల్తో అనేది కొలుచుకొని ఇలా పెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్గానే పెడుతున్నాను, ఇదే నాకు ఐడియా ఉంది కాబట్టి. సో ఫైనల్ ఒక హ్యాండ్ లుక్ అయితే ఇదనమాట. 2 hands కూడా చూపిస్తాను చూసేయండి. అలాగే ఈ బ్యాంగిల్స్ అనేవి మీరు ఏ డిజైన్లో ఆర్డర్ కావాలి అన్న డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేయడం జరుగుతుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ అనేది కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.